నాగాశ్విన్ మామ, మనలో మన మాట. ఎందుకు ఈ సినిమా ఎందుకు చేసావు? హో, నేను అడుగుతున్నా, నువ్వు సమాధానం చెప్పు. ఎందుకు ఈ సినిమా? ఇప్పుడు ఈ సినిమా చూసి హైప్తో ఎవడైనా చచ్చిపోతే హూ ఈస్ రెస్పాన్సిబుల్? హూ ఈస్ ఇన్ఛార్జ్ అంటున్నా. నీ మానా నువ్వు సినిమా తీసావు, వెళ్ళిపోయినావు, మేము చూస్తాం. ఎవడన్నా హైప్తో పోతే, ఒకవేళ పోతే ఎవడు రెస్పాన్సిబుల్? ఎవడిది? ఓకే, ఓకే. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను కాబట్టి ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను అనమాట. ఏం పట్టించుకోకండి. కల్కి 2898 ఏడి సినిమా చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా నేను చూడలేదు మామ. లాస్ట్ 2 months నుంచి అసలు థియేటర్కి వెళ్ళట్లేదు, ఏ సినిమా కూడా చూడలేదు. అందుకే రివ్యూ ఏది లేదనమాట. ఈ సినిమా చూడడం జరిగింది బికాజ్ ఆఫ్ ఓన్లీ ప్రభాస్ అన్నే. సినిమా చూసిన తర్వాత నేను నాగాశ్విన్ గారికి ఫ్యాన్ అయిపోయాను అనమాట. అంత బాగా తెరకెక్కిచ్చారు. సో 2 నెలలు నేను సినిమా చూడకుండా ఉన్నా కూడా తర్వాత ఈ సినిమా చూశాను. ఆహా, అబ్బా సాయిరామ్ అనుకుంటే థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్తో నేను థియేటర్ నుంచి బయటకు రావడం జరిగింది. లేపొదలుతాను సినిమాలో బొక్కేం లేదా అంటే ఉంది, ఒక బొక్క ఉంది. అంటే బొక్కలు ఎతకాలంటే ఎతకచ్చు, ప్రతి సినిమాలో ఎతకచ్చు. ఇప్పుడు 666, బాహుబలి, కేజీఎఫ్ ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక బొక్క ఉంటుంది. బట్ ఆ బొక్కల్ని పక్కన పెట్టేస్తే మనం 3 గంటల సేపు సినిమా చూడగలిగామా లేదా, మనం ఈ సినిమాకి పెట్టిన టికెట్ వర్తా కాదా అనుకుంటే ఈ సినిమాకి పెట్టిన టికెట్ 100% వర్త్ మామ. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయింది మామ, అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా కలుగుద్ది. బట్ ఇంటర్వెల్ నుంచి సినిమా అలా వెళ్ళిపోయింది. లాస్ట్ వరకు ఎక్కడా తగ్గలేదు మామ. లాస్ట్ అరగంట నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోతారు హైప్తో. అరిసి కానీ లేకపోతే హైప్తో కానీ ఆనందం ఎక్కువైపోయి పడిపోవచ్చు అనమాట. లాస్ట్ ఒక అరగంట, పోనీ లాస్ట్ ఒక 15 minutes, అది కూడా పక్కన పెట్టి అసలు లాస్ట్ ఒక 5 minutes అసలు ఏం చేద్దాం అనుకున్నావు నాగాశ్విన్ మావ? నువ్వు ఆడియన్స్ని చంపేస్తావు, నువ్వు నాలాంటి పసిబిడ్డల్ని చంపేస్తావా? చెప్పు, మనలో మనమాట. సో సినిమా అయితే అద్భుతంగా తీశాడు మామ. నాగాశ్విన్ మావ ఎక్కడైనా కనిపించాడంటే నేను అలా దండేసి దండం పెట్టేస్తాను అనమాట. అంత మంచి టెక్నీషియన్. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే చాలా సంవత్సరాల తర్వాత, చాలా సినిమాల తర్వాత లుక్ పరంగా ప్రభాస్ అన్నది ఇది బెస్ట్ లుక్ మామ. ఈ సినిమాలో ప్రభాస్ అన్న లుక్స్ చూస్తే మనం ఆ రామాయణం సినిమా తీసాడు ఒక మహానుభావుడు, ఆయన్ని అమ్మనాభూతులు తిట్టుకుంటాం. ఒరే ప్రభాస్ అని ఇలా చూపించాలరా, ఇంత మంచి లుక్స్తో చూపించాలరా అని ఖచ్చితంగా తిట్టుకుంటాం అనమాట. ఆయన పేరు ఓం రావుత్ కదా, ఎస్, ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఆయన అయితే ఖచ్చితంగా తిట్టుకుంటాం. లుక్స్ పరంగా అయితే సూపర్గా ఉన్నాడు మామ. ఆ పోనీ టైల్లో కానీ లాంగ్ హెయిర్స్లో కానీ సూపర్ అనిపించాడు. యాక్టింగ్లో కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు అనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం కామిక్ యాంగిల్ కూడా చూపించాడు ఇందులో. సో తన క్యారెక్టరైజేషన్ కానీ, తన క్యారెక్టర్ రివీల్ అయ్యే దగ్గర కానీ సూపర్ యాక్టింగ్ ఎరగొట్టేశాడు. అంటే సలార్ లాంటి సినిమాల్లో అంతగా ఆయన డైలాగ్స్ అవి లేవు, బట్ ఇందులో డైలాగులు కూడా కుమ్మేశాడు అనమాట. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పానంటే చాలా కామెడీగా ఉంటుంది, సో చెప్పను, బట్ చెప్పాలి, రివ్యూ కాబట్టి చెప్పాలన్నమాట. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఎరగొట్టేశారు మామ. ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ గొప్ప క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా చేరుద్దు మామ. అంత అద్భుతంగా చేశారు. ఆయన కోసమే ఆ క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా ఆయన చేశారనమాట. కమల్ హాసన్ గారు బాగా చేశారు. నాకు సెకండ్ పార్ట్లో ఈయన రోల్ బీభత్సంగా ఉంటుందని అనిపిస్తుంది. దీపికా పడుకోన్ గారు చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అయితే బాగా ఏడిపించారు కూడా. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చిన్న చిన్న క్యామియోస్ కూడా ఉన్నాయి. మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. మనం ఎవరైతే అనుకున్నామో వాళ్ళంతా ఈ సినిమాలో ఉన్నారు క్యామియోస్ పరంగా. బట్ ఒక క్యామియో నాకు ఎందుకో కొంచెం అటు ఇటు అనిపించింది. అంటే ఆయన యాక్టింగ్ పరంగా ఓకే, కానీ అలాంటి ఆ రోల్లో రామ్ చరణ్ లాంటి ఒక హీరో పడి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో నా అభిప్రాయం. బట్ పడలేదు, మనం ఏం చేయలేం, మన చేతిలో లేదనమాట. సో అలాంటి ఒక ఇంకా మంచి మాస్ హీరో పడి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అనమాట. సో అందరూ యాక్టింగ్ పరంగా అయితే ఎరగొట్టేశారు. ఇంకా టెక్నికలీ వంక పెట్టడానికి ఏం లేదు. ఒక సాంగ్ అయితే నాకు అనవసరం అనిపించింది అబ్బా, అనవసరంగా ఇరికించారనిపించింది. ఆ సాంగ్ లేకపోయినా పర్లేదు అనిపించింది. అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. ఈ 2 మినహా టెక్నికలీ ఈ సినిమా టాప్ అనమాట. విఎఫ్ఎక్స్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ సూపర్బ్ అనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాగార్జున మామకి మనకు దండేసి దండం పెట్టేసినా తప్పులేదు. ఒక చిన్న గుడి కట్టేసిన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే గుడి కట్టేసినా తప్పులేదు. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఆఫ్టర్ బాహుబలి ఒక మంచి సినిమా కోసం చూస్తున్నారు. సలారు ఓకే, అది అంత రేంజ్ అయితే ఆడలేదు. నేనైతే 1000 కోట్లు ఈజీగా టచ్ చేద్దాం అనుకున్నా, 1000 కోట్లు అయితే టచ్ చేయలేదు. బట్ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా నాకు తెలిసి బాహుబలి 2ని కూడా టచ్ చేయొచ్చు, ఆర్ ఇంకా దాటిపోవచ్చు అని నా అభిప్రాయం మామ. నాకైతే తెలియదు, అంటే సినిమా చూసిన తర్వాత అంత హైప్లో మాట్లాడేస్తున్నాను. ఏమైనా ఎక్కువ మాట్లాడితే
లైట్ తీసుకోండి, ఎందుకంటే కలెక్షన్స్ కూడా బాగానే రావచ్చు అని అనిపిస్తుంది. సినిమా అయితే మ్యాక్సిమం అందరికీ నచ్చొచ్చు, ఎవరు ఒకరిద్దరికి అనొచ్చు, వాళ్ళని పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం అందరికీ నచ్చుద్ది అనమాట. నాకే నచ్చిందంటే అందరికీ నచ్చుద్ది, అంతే అదనమాట. సో లాస్ట్ ఒక 1/4 గంట, ఒక 5 మినిట్స్, లేదా అరగంట కొంచెం హైప్తో పోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఈ సినిమాని చూడాలి, అదనమాట. సో ఇంకా ఇంత చెప్పినా కూడా మీరు సినిమా చూడాలా వద్దా అనే ఆలోచన పక్కన పెట్టేసి సినిమా చూసేయండి. టికెట్లు దొరకడం కొంచెం కష్టమే, బట్ సినిమా చూడండి. ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎప్పుడో కానీ రావు, వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి, చూడాలి. ఎస్పెషల్లీ థియేటర్లోనే చూడాలి. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. పూంపుహారు, పులిహోర లాంటి వెబ్సైట్లకు వెళ్ళి మీరు పైరసీని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయకండి. మీరు అలాంటి ఎంకరేజ్ చేశారంటే చాలా తప్పు. మీరు దర్జాగా డబ్బులు కట్టి సినిమాకి వెళ్ళండి. అలాగే ఇలా వస్తారు మీరు బయటికి, ఒక మంచి సినిమా చూశానన్న గర్వంతో వస్తారు. ఆ గర్వం మేము మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఇలా రివ్యూలు చేసి చాలా నెలలు అయిపోయింది కదా, అంటే పిచ్చిగా ఏదంటే అది వాగేస్తున్నాను. మీరు తప్పుగా అనుకోకండి మామ, ఓకేనా? సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక అద్భుతం, అమోఘం, ఆవకాయ లాంటి మంచి రివ్యూతో ఆరు మంచి వీడియోతో మీ ముందుకు వస్తా, ఓకేనా? టాటా.